రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో 400 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద ఇంటి ఆర్థిక భారాన్ని తీరుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ చొరవతో నియోజకవర్గంలో 10,000 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు 22 కోట్ల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ ప్రాంతంలో మండలంలో అబ్దుల్లాపూర్ మెట్టు పెద్దంబర్పేట కురుకయంజాల మున్సిపాలిటీలో ఇప్పటికే ఈ 1.5 సంవత్సరాల్లో 18.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు మళ్ళా దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఈ రోజు చెక్కుల మొట్టమొదటిసారిగా అన్నిటికన్నీ ఇంకొక 50-60 తప్ప మిగతా అన్ని కూడా ఈ రోజు క్లియర్ చేసినాం. వచ్చేటువంటి సమయంలో ఎవరి 2 నెలలకు ఒకసారి క్లియర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకుంది. గతంలో ఏడాది వరకు 6 నెలల వరకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వలేకపోయినారు. అప్పుల రాష్ట్రంలో ముందు మాకు ఫస్ట్ ప్రయారిటీ పేదోనికి ఇచ్చిన ప్రతి పథకం ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏదున్నా ముందు పేదోళ్ళకి ఇవ్వాలి, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు ఇవ్వాలి అనేది మా లక్ష్యం. మా లక్ష్యం నెరవేరాలి అంటే ఈ రాష్ట్రంలో ఇంకా అప్పులు ఉన్న తెలంగాణను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు అప్పులు చేసి మన నెత్తి మీద పెడితే మనం అనుకున్నటువంటి పనులు సాఫీగా జరగడానికి ఇబ్బంది అవుతుంది. అయినా పర్వాలేదు, పేదవాళ్ళకి ఇచ్చే పథకాలు కానీ నెల నెల ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫస్ట్ నెలకే ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న మా ముఖ్యమంత్రి గారు. అబ్దుల్లాపూర్ మెట్టు